with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బదాయి హో. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అమిత్ రవీంద్రనాథ్ శర్మ. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గజరాజ్ రావ్, సురేఖ సిక్రీ, సానియా మల్హోత్రా, షర్దుల్ రాణా వంటి వారు ఎందరో. 18th October 2018 రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద. అంతేకాదు ప్రేక్షకులకు ఎంతో చేరువైంది అనడంలో సందేహమే లేదు. మంచి పాజిటివ్ రివ్యూస్ తో పాటు ఒక కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. అంతేకాకుండా ఆ సంవత్సరానికి గాను 9th హైయెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ ఫిల్మ్ 2018 గా నిలిచింది. ఈ సినిమా 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో 4 అవార్డ్స్ ని సొంతం చేసుకుంది, ఇంక్లూడింగ్ బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ నీనా గుప్తా గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫర్ సిక్రీ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫర్ రావ్. ఇది మాత్రమే కాదు, 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఫర్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. మరి ఆ నేషనల్ అవార్డ్స్ లో వీళ్ళ సినిమాలో మొత్తానికి 5 పాటలున్నాయి. అందులో నా ఫేవరెట్ అయితే మోర్నీ బన్కే, బదాయియా వాయు తెను అని చెప్పే ఒక సాంగ్, అట్లానే జుగ్ జుగ్ జీవే. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఉన్న 5 పాటల్లో ఏది బాగుంది అనుష అంటే ఫస్ట్ అయితే నేను మోర్నీ బన్కే అని చెప్తా, మిగతాదన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి ఈ సినిమా విషయానికి వస్తే నకుల్ కౌశిక్ ఎక్కడైతే వాళ్ళ కొలీగ్ తో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లో ఉంటాడు. ఆమె పేరే రినీ. రినీ వాళ్ళ మదర్ సంగీత వీళ్ళ రిలేషన్షిప్ కి గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తారు. మరి ఇక్కడ చూసుకుంటే అబ్బాయి వాళ్ళ నాన్న జితేందర్, జీతూ కౌశిక్, తన ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్, రైల్వేస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ పేరు ప్రియంవద. ఆమె ఒక టిపికల్ హౌస్ వైఫ్. తన బ్రదర్ గులార్ ఒక హై స్కూల్ స్టూడెంట్. వాళ్ళ నానమ్మ దుర్గా ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారితో గొడవ పడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కొడుకుని డామినేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఒకరోజు ఆవిడ ప్రియంవదాని కాస్త ఎక్కువగానే టాంట్ చేశారు అండ్ ప్రియంవద ఫుల్ అప్సెట్ అయిపోయారనమాట. ఎక్కడైతే జీతు తన్ని కన్సోల్ చేసి ఇంకా అలా అలా దే గెట్ ఇంటిమేట్. 19 వీక్స్ లేటర్ ప్రియంవదకి తెలుస్తుంది ఏంటి అంటే ఆమె ప్రెగ్నెంట్ అని. బేబీని తీయించేసుకోవడం చాలా పాపం అని చెప్పేసి ఫీల్ అవుతుంది. అదే టైంలో జీతు ఇంకా ఏదైతే అయింది దాచేదేముంది అని చెప్పి ప్రియంవదాస్ 3rd ప్రెగ్నెన్సీని ఫ్యామిలీ అంతా చెప్తారు. వాళ్ళ 2 కొడుకులు కూడా చాలా ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని, సొసైటీని మొత్తం అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దుర్గా కూడా షాక్ లో ఉంటది అండ్ అఫ్ కోర్స్ అప్సెట్ అయిపోద్ది. మొత్తం ఈ న్యూస్ అంతా ఫుల్ వైరల్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ అందరి దగ్గర నుంచి వాళ్ళు ఒక ఎంబారస్మెంట్ ని ఎదుర్కొంటారు. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ విషయంకి గాను నకుల్ రీనీని కూడా అవాయిడ్ చేస్తాడు. చాలా ఎంబారస్డ్ గా ఉన్న నకుల్ ఇంకా వాళ్ళ తమ్ముడు గులార్ వాళ్ళ కజిన్ వెడ్డింగ్ మీ రూట్ లో జరుగుతుంటే అక్కడ కూడా వెళ్లరు. ఇలా ఉండడంతో జీతు చాలా కోప్పడతారు అండ్ ప్రియంవద అయితే ఫుల్ అప్సెట్ లో ఉన్నారు. దుర్గాని తీసుకుని వాళ్ళు పెళ్లికి వెళ్తారు. మీన్ వైల్ నకుల్ రీనీతో ఇంటిమేటెడ్ గా ఉండలేకపోతాడు బికాజ్ తన మైండ్ లో ప్రియంవదాస్ ప్రెగ్నెన్సీ మాత్రమే రన్ అవుతూ ఉంటది. రీనీ నకుల్ ఇది డీల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. రీనీ వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ అయిపోయాక వాళ్ళ మామ్ ప్రియంవదాస్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. నకుల్ ఇదంతా వింటారు. వెంటనే రెస్పాండ్ అవుతారు డిఫెండింగ్ ప్రియంవద ఇంకా వాళ్ళ ఫ్యామిలీని. ఇదంతా విన్నాక వాళ్ళ రిలేషన్షిప్ లో ఒక రిఫ్ట్ వస్తుంది. బట్ ఈ విషయం హీ రియలైజెస్ దాట్ వాళ్ళ పేరెంట్స్ ని తను ఎంత మిస్ట్రీట్ చేశాడో. ఇటువైపు పెళ్లిలో చూసుకుంటే జీతు వాళ్ళ వదిన మరియు అక్క ఇద్దరు కూడా ప్రియంవదాని ఆట పట్టిస్తూ ఉంటారు ఫర్ హర్ లేట్ ప్రెగ్నెన్సీ. ఫర్ ద ఫస్ట్ టైం దుర్గా వెళ్లి ప్రియంవదాని డిఫెండ్ చేస్తారు ఫర్ బ్యూటిఫుల్నెస్ అండ్ తను ఎట్లాంటి మనిషి అని మిగతా వాళ్ళందరూ ఎంత సెల్ఫిష్ గా ఉన్నారో ఆమె రివీల్ చేస్తారు. ఇవన్నీ ఇట్లా అవుతుంటే ఫ్యామిలీ అందరూ మెల్లమెల్లగా యునైట్ అవుతున్నారు అని మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదు అంటే సొసైటీ అంత అగేన్స్ట్ గా ఉంది కాబట్టి తర్వాత అసలు ఏం అవుతుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్డ్ అవ్వాలా అనేది మాత్రం నువ్వు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బదాయి హో.